అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో డెలివరీ అయిన తల్లులకి పాలు మంచిగా పడాలి అంటే, తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి. పాలకూర వెల్లుల్లిపాయలతోటి పాలిచ్చే తల్లులు ఎవరైనా ఈ విధంగా చేసుకొని తిన్నారంటే చాలా మంచిగా ఉంటారండి. ఇది ఇంట్లో ఎవరైనా తినొచ్చు, ఎవరైనా చేసుకోవచ్చండి. ఈ విధంగా చాలా హెల్త్కి చాలా మంచిది. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఇక్కడ ఒక 4 కట్టల వరకు పాలకూర తీసుకొని మంచిగా కడుక్కొని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక 2 వెల్లుల్లిపాయలు, మొత్తం ఎల్లిగడ్డలండి 2 తీసుకొని ఇలా తీసి పెట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా ఎల్లుల్లిపాయలు ఎక్కువనే పడతాయండి, ఎక్కువనే వేసుకోవాలి. అప్పుడే రుచి బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. పాలు కూడా చక్కగా పడతాయి ఈ విధంగా వెల్లుల్లిపాయలు ఎక్కువ వాడటం వల్ల. ఇప్పుడు పొయ్యి పైన ఒక మట్టి పాత్ర పెట్టుకొని మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలే వాడాలండి. కొందరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటారు, కానీ బాలింతలకైతే ఎక్కువగా ఎండుమిరపకాయలే వేసి చేస్తారు. ఇలా వేసుకొని వేయించుకోవాలి. వేయించే చేసుకోవాలండి, డైరెక్ట్ మిక్సీ పట్టుకోవద్దు. ఇలా వేయించుకొనే చేయాలి బాలింతలకి. ఇలా మంచిగా వేగిన తర్వాత ఈ ఎండుమిరపకాయలని ఆ వెల్లుల్లిపాయలని మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. అంతవరకు పొయ్యి పైన వేడొక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేస్తున్నానండి. నువ్వుల నూనెతోనే చేసుకోవాలి ఇది. కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ ఆవాలు జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత 1 ఉల్లిపాయ ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇది కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. కొందరు వేస్తారు, కొందరు వేసుకోరు. ఇది ఆప్షనల్. వేసుకొని ఉల్లిపాయలు మంచిగా వేగాలండి, పచ్చిగా అస్సలు ఉండొద్దు. ఇలా మంచిగా వేయించుకున్న తర్వాతనే దీంట్లో మనము మిక్సీ పట్టుకున్నది ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఇది కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి. పేస్ట్ లాగా పట్టుకోవద్దు, ఇలా కచ్చపచ్చగా ఉండాలి. రోట్లో దంచుకుంటే ఇంకా మంచిది. నేను మిక్సీలో పట్టాను కాబట్టి కచ్చపచ్చగా పట్టానండి. ఇలా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 అర టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలండి. ఈ పాలకూర వేసుకున్న తర్వాత ఇది ప్యాన్కి నిండుగా అయ్యిందండి, అందుకే ఇలాగే వదిలేసి లో ఫ్లేమ్లో పెడుతున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేయాలి. అది కొద్దిగా మగ్గిన తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు. చూడండి, కొద్దిగా మగ్గిపోయింది. ఈ కడాయికి తక్కువైపోయింది. ఇది పాలకూర వేసినంత నిండుగా ఉన్నప్పుడు ఉడికిన తర్వాత అలా ఉండదండి, దగ్గర పడిపోతుంది కదా. చూడండి ఎంత తగ్గిపోయిందో. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఉడికిస్తున్నాను. ఇప్పుడు దాంట్లో ఉన్న నీళ్ళంతా బయటకు వచ్చేసింది చూడండి. ఇలా మొత్తము ఇది నేను చక్కగా మగ్గే కడాయిలో చేస్తున్నానండి. మీరు అదే డ్రైగా కావాలంటే ఫ్రై ప్యాన్ ఉంటుంది కదండి, దాంట్లో ఫ్రై చేసుకుంటే చక్కగా డ్రైగా వస్తుంది. ఇప్పుడు లాస్ట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. లాస్ట్లో అయితేనే మీకు అది క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. నేనైతే ఒక 1 టీ స్పూన్ వరకు వేసానండి. దీంట్లో ఉప్పు తక్కువగానే పడుతుంది, తక్కువనే వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని తీసి సర్వ్ చేసేసుకోవటమేనండి. మీకు డ్రైగా కావాలంటే ఇట్లా పొడి పొడిగా ఉండాలి అంటే, ఫ్రైలాగా కావాలి అంటే ఫ్రై ప్యాన్లో చేసుకోండి. అలాగైతే డ్రైగా వస్తుంది. ఇలా అయితే కొద్దిగా ఇలా గ్రేవీతో ఉన్నట్టుగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా మంచిది. రోటీ చపాతీ ఇప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.